సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సమస్యలతో గత 6 మాసాలుగా పూర్తిగా వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది. కర్ణుడి చావుకు అనేక కారణాల కారణంగా ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఉపాధి లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. దానిలో ప్రధానంగా సిరిసిల్లాలో గతంలో అనేక మంది ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు గత ప్రభుత్వాలు ఇక్కడి కార్మికులకు ఆసాములకు ఉపాధి చూపించాలనే ప్రత్యేక ఉద్దేశంతో ఇక్కడి పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు 50% విద్యుత్ సబ్సిడీ ఇచ్చేది. మరి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడి ఉండే కొందరు పరిశ్రమ అంటే గిట్టని వాళ్ళు కోర్టులో కేసులు వేసిన ఫలితంగా ఇక్కడి పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు సబ్సిడీ పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ తీసివేయబడింది. ఈ విద్యుత్ సబ్సిడీ తీసివేసిన ఫలితంగా ఇక్కడ పవర్లూమ్స్ నడపలేమని యాజమాన్యాలు పూర్తిగా పవర్లూమ్స్ బంద్ పెట్టిన ఫలితంగా గత మాసం లోపలనే సుమారు 10 మంది కార్మికులు ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక ఆకలి చావులు ఆత్మహత్యలకు గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు కూడా మండేపల్లి డబుల్ బెడ్రూమ్లకు చెందిన ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతను కుటుంబీకులు చూసి సివిల్ హాస్పిటల్ చేస్తే అతను చావు బతుకుల మధ్య కొట్టాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా ఈ విషయాలపై గతంలో అనేక మార్లు ఇక్కడి కార్మికులు ఆసాములు యాజమాన్యాలు జేఏసీగా ఏర్పడి సంబంధిత మంత్రివర్యులకు ఇక్కడి ఇన్ఛార్జికి అట్లాగే ప్రభుత్వ విప్పు గారికి చేనేత జౌళి శాఖ మార్చులకు అనేక మార్లు విన్నవించుకున్నా కానీ గతంలో ఇక్కడికి రావాల్సిన బతుకమ్మ చీరల బకాయిలను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. మరి ఇప్పటికీ ఈ చావులు ఇలాగే కొనసాగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇక్కడి కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోతలేదు కనుక వెంటనే ఇక్కడి కార్మికులను ఇక్కడి పరిశ్రమను పునరుద్ధరించే విధంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడి పరిశ్రమపై దృష్టి పెట్టి ఇక్కడికి రావాల్సిన బతుకమ్మ చీరల బకాయిలను అదే క్రమంలో విద్యుత్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే సమస్యపై రాబోయే సోమవారం రోజున చేనేత జౌళి శాఖ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని అదే క్రమంలో 24 గంటల నిరవధిక నిరసన కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.